నేను అలెక్సా చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. బిజినెస్ చేసే ఏ వ్యక్తికైనా ఓపిక అనేది చాలా ఉండాలండి. తనకది ఎక్కడ లూజ్ అయిందో అనేది చెప్పలేను. కానీ అవ్వడమైతే అయిపోయింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓపిక అనేది నశించకూడదు. ఆ రకమైన మాటలు ఎవరిని అనకూడదు అని అంటారు. కరెక్టే, నేను కాదనట్లేదు. కానీ జరగడం జరిగిపోయింది. అది చాలా తప్పు, ముమ్మాటికి తప్పు. ఎవరెవరైతే ఫ్యామిలీస్ తన ద్వారా బాధపడ్డారో వాళ్ళందరి ఫ్యామిలీస్‌కి మా ఫ్యామిలీ తరపు నుంచి నేను క్షమాపణ అడుగుతున్నానండి. ఇంకా ఏదైతే జరుగుతుందో ఇంకా తను అపాలజీ అయితే చెప్పేసింది. ఈ మ్యాటర్ ఇంక ఇక్కడితో వదిలేస్తే నేను రిక్వెస్ట్‌గా అడుగుతున్నాను. ఇంక వదిలేస్తే మంచిది అని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఈ 4 రోజుల నుంచి మా ఫ్యామిలీ ఎంతైతే బాధపడుతుందో, ఎదుటి ఫ్యామిలీస్ కూడా అంతే బాధపడుతున్నాయని నేను అర్థం చేసుకోగలను. ఎవరైతే అలేఖ్య చేత బాధపడ్డారో వాళ్ళందరికీ నా తరపున, నా ఫ్యామిలీ తరపున, అలేఖ్య తరపున క్షమాపణ అడుగుతున్నాను. ఈ విషయాన్ని ఇంక ఇక్కడితో ఆపేయండి దయచేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి తన పేరు మీద ఏవైతే ట్రోల్స్ జరిగినాయో, అది తన జీవితంలో మాసిపోలేని మచ్చగా మిగిలిపోతది. తను ఏ విషయం గురించి ఆలోచించినా రేపొద్దున్న ఇన్ని సంవత్సరాల తర్వాతైనా ఆ విషయం తను లైఫ్‌లో అయితే తీసేయలేనిది, మాసిపోలేని అదొక బాధ. ఇంకా తనైతే క్షమాపణ అడిగింది కాబట్టి ఇంకిక్కడితో దీన్ని ఆపేయాలని నేను కోరుకుంటున్నానండి. నా రిక్వెస్ట్ అంతే. నేను లాస్ట్ టైమ్ ఒక వీడియో అయితే పెట్టాను కదా! అలేఖ్య ఆడియో ఒకటొచ్చింది. అప్పుడు నేను ఆ టైంలో అక్కడ లేను. నాకు కూడా ఎంత క్లారిటీ లేదు ఏం జరిగింది అని చెప్పి అన్నాను కదా! అయితే దాని తర్వాత సెకండ్ ఆడియో, థర్డ్ ఆడియో అని చెప్పేసి ఇలా ఒక్కొక్కటే రావడం అయితే జరిగినియనమాట. ఇప్పుడు అందు గురించి అలేఖ్య సారీ కూడా చెప్పింది అందరికి. ఒకసారి ఎళ్లి చూడండి ఛానల్‌లోని. నాకు కూడా నేను పెట్టిన వీడియోలో ఎన్ని కమెంట్స్ వచ్చినియంటే, మీరొచ్చి ఇలా వచ్చి మాట్లాడే బదులు, మీరొచ్చి ఇలా బాధపడే బదులు, ఒక్కసారి అలేఖ్యతో సారీ చెప్పించేసి ఉండుంటే ఆ రోజు అయిపోయేది కదా! ఇంత దాకా తెచ్చుకునేవారు కాదు కదా! అని చెప్పేసి అన్నారు. తనైతే సారీ చెప్పడం జరిగిందండి. ఎందుకు లేట్ అయింది, ఏది అనేది నేను రీజన్స్ దాని గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను చెప్పే పరిస్థితి కాదు. తనకు పైకి కనిపించడం, మాట్లాడేటప్పుడు వీడియోస్‌లో మాట్లాడేటప్పుడు గంభీరంగా మాట్లాడినట్టు ఉంటది గానీ, తన ఫేస్ మీదకొచ్చి ఎవరైనా గట్టిగా ఏయ్! అని చెప్పి అంత గట్టిగా మాట్లాడితేనే తన అంత తట్టుకోలేదు. అంత పైకి కనిపించే పులిలా ఉంటది గానీ, లోపల చాలా భయంగానే ఉంటది. తను ఎలాంటి సిట్యుయేషన్‌లోకెళ్ళిందో అనేది నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. అండ్ మా అమ్మ వాళ్ళు కూడా ఒక వీడియో అయితే నాకు పంపించారనమాట. తను బాధపడుతుంది. ఎందుకు ఇంతిలాగా అయితే నువ్వు ఏడవ కదా ఇక ఏడవ నాన్న గురించి నేనే ఎడుతాను కదా ప్రతిసారి నేను ఎడుతుంటే మీరే కదా ఎందుకమ్మా ఎడుతున్నావు అని అంటారు. అలాంటప్పుడు మళ్ళీ నువ్వు ఎలా ఎడుతావు ఏంటి చెప్పు. నేను వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు కూడా వాళ్ళైతే బాధపడడం జరిగిందనమాట. "నువ్వు ఒక్క రోజు ఆగుండుంటే తన నుంచి కూడా అపాలజీ